ఈ దేహం లోపల నేనున్నాను. ఇది ఏంటది? అది శాశ్వతమా? దేహం అనేది లోపల ఉన్నటువంటిది. ఇందాక చెప్పాడు కదా, ఈ దేహం అనే దేవాలయంలో ఆత్మ అనే పరమాత్ముడు ఉన్నాడు లోపల. అతనే జీవుడే. అప్పుడు జీవుడే దేవుడు అవుతాడని చెప్పాడు నారాయణ రెడ్డి గారు. ఈ దేహం అనే దేవాలయం లోపల ఆత్మ అనే పరమాత్ముడు ఉన్నాడు. ఈ దేహాన్ని లోపల ఉన్నటువంటి పరమాత్మను కలిపితే జీవుడే దేవుడు. ఈ లోపల ఉన్నటువంటి ఆత్మను ఎవరైతే తెలుసుకుంటామో వాళ్ళు సత్యము వైపు ఉన్నట్టు. సత్యాన్ని తెలుసుకున్నట్టు. సత్యాన్ని తెలుసుకున్న పాట సత్యానికి ఏం కావాలి? సత్యానికి కావాల్సింది ఒక ధర్మ స్థాపన కావాలి. ఈ దేహం అనే దేవాలయంలో ఈ భూమి మీద మనం వచ్చినటువంటి జన్మ ప్రణాళిక ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. పుట్టిన తర్వాత ఏదో పెరిగాము, సంపాదించాము, బిడ్డలకి ఇచ్చేసాము, శరీరం వదిలేసాము, వెళ్ళిపోయాం. ఏం ఉపయోగము? మన స్వధర్మము మనకి మనము న్యాయం చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు అంటే సత్యం అన్నది ఏంటో తెలుసుకోకుండా మనం ఈ శరీరాన్ని వదిలేస్తే మనకి మనము న్యాయం చేసుకోకుండా జన్మ వేస్ట్ చేసుకున్నట్టే. మళ్ళా ఎంతో కాలము ఈ సోలు, మన వదిలేసినటువంటి శరీరాన్ని వదిలిన ఆత్మ మళ్ళా ఎంతో కాలము వెయిట్ చేసి మళ్ళా ఇంకొక చోట ఇంకొక జన్మ తీసుకుంటుంది. ఆ విధంగా తీసుకుంటూ పునరపి జననము, పునరపి మరణము తీసుకుంటూ ఎన్ని అర్థము ప్రర్థము లేని జన్మలు, ఎన్ని వందలు జన్మలు తీసుకున్నా దానికి ఉపయోగం లేదు. కృష్ణుడే చెప్పాడు. ఎవరైతే జిజ్ఞాస కలిగి, ఎవరైతే జన్మ కారణము తెలుసుకుని, ఎవరైతే ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకుంటారో వాళ్ళు సరైనటువంటి ఆత్మజ్ఞానులు. ఈ భూమి మీద మనము ఒక జన్మ ప్రణాళిక ప్రకారంగా ప్రతి ఒక్కరు జన్మ తీసుకోవడం జరుగుతుంది. నేను ఈ భూమి మీద ఈ శరీరాన్ని నేను తెచ్చుకున్నాను, నేను ఒక కుటుంబాన్ని తెచ్చుకున్నాను, నేను ఒక సమాజాన్ని, ఒక ఊరిని ఎన్నిక చేసుకున్నాను, ఒక సొసైటీని ఎన్నిక చేసుకున్నాను. వచ్చిన తర్వాత ఏమైందంటే నాకు ఒక మనస్సు ఒకటి ఉంది.